తొక్కిసలాటలు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ కొత్త కాదు. వేల మంది చనిపోయిన తొక్కిసలాటలు ఉన్నాయి, వందల మంది చనిపోయినాయి ఉన్నాయి. ఆంధ్రలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుష్కరాలకు 21 మంది చనిపోయారు. ఎప్పుడైనా ఏ తొక్కిసలాటలైనా ఆ తొక్కిసలాట దేనివల్ల జరుగుతుంది? ఎవరో ఒక సెలబ్రిటీయో ఒక నాయకుడో వచ్చినప్పుడు, లేదా జాతరలల్లో కూడా తొక్కిసలాటలు జరుగుతాయి. మరి ఎప్పుడన్నా ఆ సెలబ్రిటీ మీద కేసు పెట్టారా? అతను పొలిటికల్ లీడర్ కావచ్చు, లేదా అతను ఎవరైనా కావచ్చు, కేసు పెట్టారా? ఎప్పుడు పెట్టలేదు. మరి ఇప్పుడే ఎందుకు అతన్ని A11గా పెట్టాల్సి వచ్చింది? ఒకటి. నంబర్ 2 ఏంటంటే, ఆయన రావద్దని మీరు అనుకున్నప్పుడు బందోబస్తు ఎందుకు చేయాలి? ఆయన రాకుండా ఆపితే అయిపోయేది కదా. ఇంటికాడ ఇప్పుడు అంతే ఇంటికాడ అరెస్టులు చేస్తున్నారు కదా సార్. అదే ఇంటికాడే ఇంటికాడనే కాదు కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి దారెంబడి ఎన్నో సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని దిక్కుల ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. ఆ టైం ఇంకా ట్రాఫిక్ పోలీసులు లేని టైం కాదు కదా, 10 లోపలనే కదా జరిగింది, 9 o'clock టైమే కదా. ఆ టైంలో అన్ని సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ ఉంటుంది, పోలీసులు ఉంటారు, ఎక్కడైనా ఆపొచ్చు కదా. ఇంకోటి, ఆయన రావద్దని ఆర్డర్స్ ఇచ్చినప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులకు ఉంటుంది. ఈయన రావద్దన్నా మరి వస్తాండా ఏంది అని. తర్వాత గంట ముందే మీడియా మొత్తం అక్కడ ఉంది, సంధ్యా థియేటర్ ముందు. రెండవది, 2 గంటల ముందు నుంచి స్క్రోలింగ్స్ వస్తున్నాయి, అల్లు అర్జున్ వస్తున్నాడని. మరి పోలీసులు స్క్రోలింగ్ ను కౌంటర్ చేస్తూ అల్లు అర్జున్ రావట్లేదని ఏమన్నా ఇచ్చారా? రావద్దని ఇచ్చాం, లేదా మేము ఆయనను రావద్దన్నాము, మేము అనుమతి లేదు అల్లు అర్జున్ కు, మీడియా కన్నా కనీసం అక్కడున్న వాళ్ళకు మీరు వెళ్ళిపోండి, అల్లు అర్జున్ రావట్లేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారా? అది ఎప్పుడు తెల్లవారు చెప్పారు, మేము అనుమతి ఇవ్వలేదు అని. పోనీ అల్లు అర్జున్ కి కమ్యూనికేట్ చేశారా? చేయలేదు. ఆయనే ఒక సెలబ్రిటీ, ఆయన వస్తే తొక్కిసలాట అవుతుంది అనేది కొంచెం ముందు జాగ్రత్తగా, అప్పటికే 2000 మంది దాకా ఉన్నారు అక్కడ. రెండవది, అక్కడ ఒక సెలబ్రిటీకి అనుమతి ఇచ్చే స్థలం కూడా కాదు అది, ఒకే గేటు, 2 థియేటర్లకు ఒకటే గేటు, ఎగ్జిట్ అదే, ఎంట్రీ అదే, దానిలోనే ఫ్లెక్సీలు, దానిలోనే మళ్ళీ ఇవన్నీ కూడా పోలీసుల వైపు నుంచి ఉన్న వైఫల్యాలు. ఒకవేళ రావద్దనుకుంటే బందోబస్తుకి ఎందుకు పంపించారు మీరు? ఆ బందోబస్తు పంపిస్తే సరిపోయేంత మందిని ఎందుకు పంపలేదు? రెండోది, బౌన్సర్స్ బందోబస్తు చేయాలన్నా పోలీసులు బందోబస్తు చేయాలన్నా ఇటువంటి ఇన్సిడెంట్లో? పోలీసులు బౌన్సర్స్ ఎప్పుడంటే, నువ్వు ఒక ఫంక్షన్ హాల్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఆ స్టేజ్ మీదకి పోవడానికి రావడానికి, రెగ్యులేటర్ చేయడానికి, పబ్బులలో ఎవడన్నా తాగి విరంగం చేయకుండా ఉండడానికి, ఆడ కోసం నీకు బౌన్సర్లు అవసరం. నువ్వు రోడ్డు మీద బౌన్సర్లను పెట్టి ఇదంతా హంగామాలు ఎందుకు? అందుకే ఇది లా అండ్ ఆర్డర్ వైఫల్యం. దీనికి హోమ్ మినిస్టర్గా ఉన్న రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్కు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యుడు కాబట్టి ఇది ఆయనే ప్రత్యక్ష బాధ్యత ఆయనది ఎక్కువ ఉంటుంది. ఇది 100% మనం తప్పబట్టాలనుకుంటే 80%, 90% ఇది వ్యవస్థ లోపం, అంటే ప్రభుత్వ లోపము, పోలీసుల వైఫల్యం. ఒక 10% మాత్రం అల్లు అర్జున్ కు మనం ఆపాదించవచ్చు, ఎందుకు అంటే బౌన్సర్స్ దింపాడు కాబట్టి. ఇప్పుడు జరిగింది బౌన్సర్స్ వల్ల జరిగింది. బౌన్సర్స్ వల్ల జరిగినట్టుగా మనకు వీడియో క్లిప్స్ కనబడతాం. వాళ్ళు బౌన్సర్సా, సఫారీ చేసుకున్న పోలీసులా అనేది కూడా తెలియదు. బట్ అదంతా కోర్టులో విచారణలో తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పోలీసుల విషయంలో ఏంటంటే, వాళ్ళని కూడా మనం ఏం అనడానికి లేదు, ఎందుకంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేటివి పైనుంచి వస్తేనే కదా వాళ్ళు ఏమైనా చేసేది. ఇప్పుడు ఆ సిఐ గారు అనేది ఏంటంటే, నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఇప్పటికి నేను కోలుకోలేదు, నా చేతుల్లో ప్రాణాలు పోయినాయి ఆమె అని చెప్పి ఆ రాజు నాయక్ పాపం చాలా బాధపడుతున్నాడు. మరి అటువంటి కాడికి అప్పటికే 2000 మంది ఉన్నారు, టీవీలలో స్క్రోలింగ్ వల్ల ఇంకెక్కువ మంది వస్తున్నారు. మరి ఆడ పరిస్థితి బాగాలేదని తెలిసినాక కూడా వీళ్ళు ఏసీపీఓ లేకుంటే ఇంకా పైన ఉన్న అధికారులు ఎందుకు పోలేదు అక్కడికి? వాళ్ళిద్దరి మీద వదిలేస్తే ఎట్లా? మోనికా అనే ఎస్ఐ, తర్వాత రాజు నాయక్ అనే సిఐ, ఇద్దరి మీద వదిలేయచ్చా? ఇంకోటి ఏంటంటే, ఇదివరకు ఎప్పుడు కొంత ఇట్లాంటివి జరగలేదు కాబట్టి థియేటర్ల దగ్గర, అది కూడా ఒక అశ్రద్ధ కారణం అని కూడా అనుకోవచ్చు. బట్ ఆపే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఆపకపోవడం అనేది వాళ్ళ తప్పు. పర్మిషన్ ఇచ్చింది అంది కూడా ఆయనకు కన్ఫర్మేషన్ రాలే. థియేటర్ వాళ్ళు ఏమన్నారు, మేము ఆ పర్మిషన్ సంగతి మేము చూసుకుంటాం, మీరు వచ్చేయండి అన్నారు. అన్నప్పుడు మరి థియేటర్ వాళ్ళకు వీళ్ళు కమ్యూనికేట్ చేశారా, లేదా ఇప్పుడు చెప్తున్నారా పర్మిషన్ ఇవ్వలేదు అనేది? ఇవన్నీ ఉంటాయి సమస్యలు. కోర్టులో ఇవన్నీ తేలుతాయి. హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కావచ్చు, లేదా పోలీసుల ఛార్జ్ షీట్లో కావచ్చు, వాళ్ళు ఒకవేళ అబద్ధాలు రాసినా కూడా దాని మీద ఆర్గ్యుమెంట్స్లలో ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. బట్ ఏది ఎట్లున్నా దీని నుంచి మనము సినిమా పరిశ్రమ కానీ, ప్రేక్షకులు కానీ, ప్రభుత్వం కానీ తీసుకోవాల్సిన పాఠాలు ఏంటి, గుణపాఠాలు ఏంటి? ఈ 3 రోజుల నుంచి అందరం మాట్లాడుతూనే ఉన్నాం ఏం జరిగింది, ఎవరు తప్పు ఏందని. ఇప్పుడు గుణపాఠాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం.